ఒక భగవద్గీత శ్లోకం ఒకటి వస్తుంది. భగవద్గీత అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మీ హీరోయిన్ల పేరు కూడా గీతా శ్లోక అని పెట్టారు. ఏంటండి భగవద్గీతని మనం ఇందులో ఫాలో అవుతా ఏమన్నా ఉంటుందా? ఆ రెజంబ్లెన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే ఏమంటారు, మనిషి తన పేరు లీలా, గీత కాదు. గీత మన యాంకర్, బట్ ఈవిడ పేరు మటుకు శ్లోక. సినిమాలో శ్లోక లేదు, ఆయన కరెక్టే చెప్పారు. ఒక పేరు రాంగ్ చెప్పారు. అంటే లీల పేరు లీలానే, శ్లోక ఈ అమ్మాయి పేరు. బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయం చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే, శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీకు ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతాన్ని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది. ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు.